అందరికీ నమస్తే. వార్తా కబుర్లకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి విషయం ఒక సాధారణ విషయం కాదండి. అంటే అది అందరూ కూడా గాసిప్ లాగా అనుకుంటున్నారు, కానీ ఇది పూర్తిగా గాసిప్ అని చెప్పలేం, పూర్తిగా నిర్ధారణమైనటువంటి వార్త అని కూడా మనం చెప్పలేం. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం బలంగా వినిపిస్తున్నటువంటి ఇన్సైడ్ టాక్ అని చెప్పవచ్చు. సాధారణంగా గాసిప్స్ మనం చెప్పాలనేటటువంటి ఉద్దేశం కాదు, కానీ ఈ గాసిప్ లో కొంతైనా రియాలిటీ ఉంటేనే మనం చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. ఈ గాసిప్ లో అయితే కొంత వాస్తవం అయితే కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో 3 కొత్త రాజకీయ పార్టీలు రాబోతూ ఉన్నాయి అన్నట్లుగా ఇన్సైడ్ టాక్ నడుస్తూ ఉందండి రాజకీయ వర్గాల్లో. ముందుగా ఒక విషయం క్లియర్ గా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకి కొరత అంటూ ఏమీ లేదండి. అసలు చాలా పార్టీలు ఉన్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, ఇవి మెయిన్ పార్టీలే కాదు. బీజేపీ బీసీవై పార్టీ, జై భీమ్ భారత్ పార్టీ, జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర శాఖ, నవ్యాంధ్ర పార్టీ లాంటివి కూడా చాలా ఉన్నాయి. కుల చైతన్యం ఉంది, రాజకీయ చైతన్యం ఉంది, మీడియా చైతన్యం ఉంది. కానీ చాలాసార్లు కనిపించని విషయం ఏంటంటే కామన్ సెన్స్ తో కూడినటువంటి రాజకీయ దిశ అయితే లేదు. జనాల్లో కూడా కామన్ సెన్స్ అనేది లోపిస్తుంది అని అయితే చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు 3 కొత్త రాజకీయ పార్టీలు అనేటటువంటి అంశంపై చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఇన్సైడ్ టాక్ అని చెప్పొచ్చు. అందులో మొదటి పార్టీ వచ్చేసరికి ఏబి వెంకటేశ్వరరావు గారి పార్టీ అన్నమాట. మొదటిగా వినిపిస్తున్నటువంటి పేరు. సమాచారం ప్రకారం ఆయన ఒక కొత్త పార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారు అనేటటువంటి సమాచారం అయితే వస్తూ ఉంది. ఇది కేవలం ఒక కమ్యూనిటీ పరిమితమైనటువంటి ప్రయత్నం కాదు. కానీ చంద్రబాబు నాయుడుపై అసంతృప్తి ఉన్న వర్గాలతో, వివిధ సామాజిక వర్గాల పెద్దలతో, బ్యూరోక్రసీకి చెందినటువంటి పెద్దలతో, చదువుకున్న మేధావులతో విస్తృత స్థాయి చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అయితే వస్తూ ఉంది. ఇది ఒక వ్యక్తిగత ఆలోచన కాదండి, ఒక పొలిటికల్ స్ట్రక్చర్ తయారు చేసే ప్రయత్నం జరుగుతూ ఉందన్నమాట. అయితే పార్టీ పెట్టడం ఈజీ, కానీ పార్టీ నిలబడటం అది అసలు గేమ్ ఇక్కడ ఉన్నటువంటి అంశం. ఇక్కడ రెండో పార్టీ విషయానికి వస్తే విజయసాయిరెడ్డి గారు రెండో పార్టీ పెట్టబోతున్నాడు అని చర్చించుకుంటున్నటువంటి వ్యక్తి పేరు చూస్తే విజయసాయిరెడ్డి గారు. ఇటీవల ఆయన బీజేపీలో చేరతారనేటటువంటి ప్రచారం బాగా జరిగింది. బీజేపీ కూడా మొదట ఆసక్తి చూపింది, కానీ ఇక్కడే రాజకీయ ట్విస్ట్ రావటం జరిగింది. టీడీపీ నుంచి తీవ్ర అభ్యంతరం రావటం, విజయసాయిరెడ్డి బీజేపీలోకి వస్తే వైసీపీ బీజేపీకి దగ్గరయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అనుమానం అయితే వస్తూ ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డికి ఢిల్లీ స్థాయి పరిచయాలు చాలా ఉన్నాయి, నెట్వర్క్ ఉంది, మాటకారితనం కూడా ఉంది, వ్యూహాత్మక ఆలోచన అయితే చాలా ఉంది ఆయనలో. ఈ కారణాలతోనే చివరికి బీజేపీ వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఆయన సొంతంగా ఒక రాజకీయ పార్టీ పెట్టే దిశగా బ్యాక్ ఎండ్ లో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం అయితే రాజకీయ వర్గాల్లో తిరుగుతూ ఉందండి. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వైసీపీ లోపలే అసంతృప్తిగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమందితో ఆయన చర్చలు జరుపుతున్నారన్నటువంటి టాక్ కూడా నడుస్తుంది. అంతేకాదు పార్టీకి ముందు ఒక పెద్ద మీడియా నెట్వర్క్ ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం అయితే వస్తూ ఉంది. ఇక మూడో పార్టీ వచ్చేసరికి వైఎస్ ఫ్యామిలీ నుంచేనండి. ఇది ఇప్పుడు వస్తున్నటువంటిది. నేను స్పష్టంగా చెప్పాలి, ఇది గాసిప్ మాత్రమే ఒక రకంగా చెప్పాలి అంటే. ఇప్పటి వరకు చెప్పినటువంటి 2 విషయాలు ఎక్కువగా వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి విషయాలే, వాస్తవానికి దగ్గర అయినవే. కానీ ఇది మాత్రం అంతర్గత చర్చ స్థాయిలో ఉన్నటువంటి సమాచారం. వైఎస్ ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్గా ఉన్నటువంటి ఒక మహిళ సొంతంగా పార్టీ పెట్టేటటువంటి అవకాశం ఉందని కొన్ని వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. ఇది నిజమా అంటే ఖచ్చితంగా అయితే చెప్పలేం. వాస్తవానికి చెప్పాలంటే ఇది గాసిప్ మాత్రమే అని నాకు అనిపిస్తున్నటువంటి విషయం. కానీ ఒకవేళ ఇది జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పరంగా కావచ్చు, కమ్యూనిటీ పరంగా కావచ్చు, ప్రాంతీయ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ రాజకీయ పరంగా కావచ్చు పెద్ద ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఓట్లు చీలేటటువంటి అవకాశం ఉంది.
చివరిగా ఒక విషయం అయితే చాలా క్లియర్గా చెప్పాలండి. రాజకీయ పార్టీ పెట్టడం చాలా ఈజీ, ఎవరైనా పెట్టొచ్చు. కానీ దానికి ఒక గుర్తింపు ఉండాలి, దానికి సంబంధించి ఒక ఓటు బ్యాంక్ ఉండాలి, దానికి సంబంధించి ప్రత్యేకంగా పార్టీ క్యాడర్ అనేది ఉండాలి, పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఉండాలి, ఫైనాన్షియల్ గా బ్యాకప్ అనేది ఉండాలి. ఇవేమీ లేకుండా పార్టీలు ఎక్కువ కాలం నిలబడతాయా అంటే నిలబడమనే చెప్పాలండి. ఈ రోజు మనం మాట్లాడుకున్న పేర్లలో విజయసాయి రెడ్డి గారికి, ఏబి వెంకటేశ్వరరావు గారికి తెలివితేటలు ఉన్నాయి, మాటగారితనం ఉంది, అనుభవం ఉంది. కానీ అది రాజకీయ విషయానికి వస్తే సరిపోతుందా అంటే అది కాలమే నిర్ణయించాల్సినటువంటి అభిప్రాయం. ఈ అంశాలపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ మూడు పార్టీల్లో ఏదైనా నిజంగా ప్రభావం చూపుతుందా, లేదా ఇది కూడా మరో రాజకీయ ప్రయోగమా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.